హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం స్పేస్ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. భారతదేశంలోనే మొదటిసారిగా తెలంగాణ గవర్నమెంట్ అనేది స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి కోసం కూడా ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పాలసీని తీసుకురావాలి. తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ ద స్పేస్ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్. సపరేట్గా స్పేస్కి సంబంధించినటువంటి మనకి ఎక్విప్మెంట్స్ కానీ, దానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, దానికి సంబంధించిన స్కిల్ ట్రైనింగ్ కానీ, దానికి సంబంధించినటువంటి బిజినెస్ మోడల్ని డెవలప్మెంట్ చేయడం కానీ, ఇలాంటి అన్ని ప్రత్యేకతలతోటి మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది స్పేస్ టెక్నాలజీ పాలసీని ఏప్రిల్లో లాంచ్ చేయడం జరిగింది దిస్ ఇయర్. ఏప్రిల్ 2022లో మనం దీన్ని లాంచ్ చేసాం. తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్. మరి ఈ స్పేస్ టెక్నాలజీ నుంచి 100% ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఉంటుంది. ఇది వెరీ చిన్న పాలసీ, దీంట్లో పెద్ద కాంప్లికేటెడ్ కూడా ఏం లేదు. ఒక జస్ట్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ని బాగా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ ఎగ్జామ్లో రావడానికి 100% చాయిస్ ఉంది. ఓకేనా? స్పేస్ టెక్నాలజీ పాలసీ. వితౌట్ వేస్టింగ్ టైం మనం స్టార్ట్ చేద్దాం. స్పేస్ టెక్నాలజీ పాలసీ ఏముందనేది చూద్దాం మనం. స్పేస్ టెక్నాలజీ పాలసీ ఆర్ స్పేస్ ఇండస్ట్రీ. స్పేస్ ఇండస్ట్రీ అంటే ఏంటిది? బిజినెస్ చేయడానికి కోసం. ఏదైనా ఇండస్ట్రీ అంటే జనరల్ ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేస్తానా జనరల్గా ఇండస్ట్రీ అంటాం మనం. స్పేస్ ఇండస్ట్రీ కనుక ప్రపంచం మొత్తంలో స్పేస్ ఇండస్ట్రీ చూసుకుంటే ఈరోజు స్పేస్ ఇండస్ట్రీ అనేది $360 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి ఇండస్ట్రీ వర్క్ చేస్తుంది ఈరోజు. కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో ఎలాన్ ముస్క్ కానీ, జెఫ్ బెజోస్ కానీ, ఇలాంటి ఇస్రో కానీ, ఇలా చాలా నాసా కానీ, లేదంటే ఈ అన్ని స్పేస్ స్టేషన్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఈరోజు స్పేస్ టెక్నాలజీలో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి, చాలా ఎక్కువ మొత్తంలో. ఈరోజు $360 బిలియన్ ఉన్నటువంటి స్పేస్ ఇండస్ట్రీ అనేది 2026 నాటికి కనీసము $558 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి ఇండస్ట్రీగా ఎక్స్పాండ్ అవ్వబోతుంది. అంటే ఎస్టిమేషన్ ఇది ఒకటి. 360 నుంచి $558 బిలియన్, అప్రాక్సిమేట్లీ 560 అనుకుందాం. $560 బిలియన్ ఉన్నటువంటి ఇండస్ట్రీగా ఎదగడానికి అవకాశం ఉంది. అలానే $1 ట్రిలియన్ అవ్వడానికి అవకాశం ఉంది ఎప్పటికీ 2040. ఎందుకంటే డిజిటల్ కమ్యూనికేషన్స్ అనేవి వచ్చేసినాయి. మొత్తం కూడా మొబైల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా పెనెట్రేట్ అయిపోయింది. రూరల్ ఏరియాస్లో కూడా, ఇంటీరియర్స్ ఆఫ్ ద ఏరియా కూడా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది ఈ రోజుల్లో అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఎక్కువ మొత్తం అవైలబిలిటీ ఉందంటే టెలికమ్యూనికేషన్స్ కానీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి స్పేస్ టెక్నాలజీలో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ అవసరం పడుతుంది. దాదాపు $1 ట్రిలియన్ ఇండస్ట్రీగా కన్వర్ట్ అవుతుందంట 2040 నాటికి. ఇది వన్ ఆఫ్ ద ఎస్టిమేషన్. అయితే దీంట్లో ఇండియా షేర్ ఎంత? ఇది గ్లోబల్గా ఈ స్పేస్ ఇండస్ట్రీ అనేది ఇలా ఎదగడానికి ఛాన్స్ ఉంది. అయితే దీంట్లో జస్ట్ ఇండియాది చాలా తక్కువ అన్న 2%. దట్ ఈస్ ఈక్వల్ టు $7 బిలియన్ మాత్రమే. ఇండియా అనేది ప్రజెంట్ $7 బిలియన్ ఆఫ్ ద ఇండస్ట్రీ మాత్రమే ఉంది. దట్ టు మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ బై ద ఇస్రో ఓన్లీ. మన ఇండియాలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పెద్దగా మనకు శాటిలైట్ కమ్యూనికేషన్లో కానీ, శాటిలైట్ రీసెర్చ్లో కానీ ఇన్వాల్వ్ అయినట్టు లేవు, మనకు పెద్దగా లేవు. ఈ మధ్యన స్కై రూట్ అనే ఒక ఆర్గనైజేషన్, కొన్ని చిన్న ఆర్గనైజేషన్స్ అనేటివి ఈ స్పేస్ టెక్నాలజీకి ఎంట్రీ అయినాయి తప్ప జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ ఈస్ డామినేటెడ్ బై ఇస్రో ఓన్లీ ఇండియాలో. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలో చేయలేదు. కానీ ఆత్మనిర్భర్ భారత్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్పేస్ టెక్నాలజీలో కూడా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని మనకి ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఇచ్చింది. ఆ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. రైట్, జస్ట్ ఇండియా యొక్క స్పేస్ టెక్నాలజీ ఇండస్ట్రీ అనేది 2% మాత్రమే ఉంది. మరి దీన్ని పెంచడానికి కోసం మనకి ఇండియాలో మరి స్పేస్ ఇండస్ట్రీస్ని ఏం చేయాలి? మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ స్పేస్ టెక్నాలజీని తీసుకురావడానికి మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేజర్ అడ్వాంటేజ్. తెలంగాణ ప్రాంతంలో 4 డెడికేటెడ్ ఏరోస్పేస్ పార్క్స్ ఉన్నాయి మనకి. ఇబ్రహీంపట్నం దగ్గర, ఆదింపట్ల దగ్గర ఆల్రెడీ మనకి టాటా డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అలా మనకి తెలంగాణలో మొత్తం 4 డెడికేటెడ్ ఏంటిది ఏరోస్పేస్ పార్క్స్ ఉన్నాయి. దాని తర్వాత 2 హార్డ్వేర్ పార్క్స్ ఉన్నాయి మనకి మహేశ్వరం దగ్గర. అట్లాగే 50 జనరల్ ఇంజనీరింగ్ పార్క్స్ ఉన్నాయి. అండ్ టీ వర్క్స్ మన టీ వర్క్స్ అంటే హార్డ్వేర్ కంపెనీ, మనకి టీ హబ్ అంటే సాఫ్ట్వేర్ కదా. అలానే టీ వర్క్స్ అనేది లార్జెస్ట్ ప్రోటోటైప్ సెంటర్ అండ్ స్ట్రీమ్ లైన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టైమ్ టు మార్కెట్. ఇలా టీ వర్క్స్ అనేది మనకి హార్డ్వేర్ కంపోనెంట్స్ తయారు చేసే తెలంగాణ గవర్నమెంట్ టీ వర్క్స్ అనే సంస్థ ఉంది. 15 ఇంజనీరింగ్ వర్క్స్ ఉన్నాయి, 2 హార్డ్వేర్, 4 డెడికేటెడ్ ఏరోస్పేస్. ఇవన్నీ తెలంగాణకు ఉన్న అడ్వాంటేజెస్. ఇవి అన్నిట్లను ఉపయోగించుకొని తెలంగాణ ప్రాంతంలో కూడా స్పేస్ టెక్నాలజీని ఏం చేయాలా? డెవలప్మెంట్ చేయాలి. ఇండస్ట్రీ యొక్క వాల్యూ ఇలా ఉంది, ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీస్ అన్నింటిని మనం వాడుకొని ఈ ఆపర్చునిటీస్ వాడుకొని మనకున్న అడ్వాంటేజెస్ని వాడుకొని తెలంగాణ ప్రాంతంలో కూడా దేన్ని డెవలప్ చేయాలి? స్పేస్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయాలి. అంటే తెలంగాణలో కూడా స్పేస్ టెక్నాలజీ అనేది ఒక ఇండస్ట్రీగా తీసుకురావాలి. మనకి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకో, హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది జనరల్గా. గేమింగ్ అండ్ యానిమేషన్ అనుకో, హైదరాబాద్లో గేమింగ్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకో, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది. ఇలానే స్పేస్ టెక్నాలజీ అనేది కూడా ఒక ఇండస్ట్రీ లాగా చేయాలి హైదరాబాద్లో.
సో చేయాలి అంటే మన దగ్గర ఉన్న అడ్వాంటేజెస్, రాబోతున్నటువంటి ఆపర్చునిటీస్ రెండింటిని ఏం చేయాలి, కంబైన్ చేయాలి. కంబైన్ చేస్తేనే మనం కూడా సో తెలంగాణ ప్రాంతంలో స్పేస్ టెక్నాలజీని బాగా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఈ స్పేస్ టెక్నాలజీ చేయడానికి కోసము తెలంగాణ గవర్నమెంట్ యొక్క విజన్, ఈ స్పేస్ టెక్నాలజీ పాలసీ యొక్క విజన్, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ ద తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్లీ రికగ్నైజ్డ్, చూడండి గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఏమన్నాడు, వన్ స్టాప్ డెస్టినేషన్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతిదీ, దానికి సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ కానీ, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, దానికి సంబంధించిన ఏవైనా శాటిలైట్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, దాన్ని తయారు చేసేది కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో అవైలబిలిటీ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్తావు కదా, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమైతే డీమార్ట్ లేదంటే మోర్గాన్ షాప్కి వెళ్ళినప్పుడు అన్ని వస్తువులు అక్కడ పడి ఉంటాయా లేవా, అన్ని వస్తువులు నీకు ఏది కావాలంటే అది పికప్ చేసుకోవచ్చు. అది వన్ స్టాప్ డెస్టినేషన్. అలానే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఏముండాలి, మొత్తం కూడా వన్ స్టాప్ సొల్యూషన్, వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వాలి. తెలంగాణ రాష్ట్రం అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వాలి. దిస్ ఈస్ ద వర్డ్ విజన్ ఆఫ్ ద వర్డ్ తెలంగాణ స్పేస్ టెక్నాలజీ పాలసీ. స్పేస్ టెక్నాలజీ పాలసీ అనేది ఏంటిది, సో యొక్క విజన్ ఏంటిది, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ద వర్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీస్ రాబోయే రోజులలో. అది మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క విజన్. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ పాలసీ ఆబ్జెక్టివ్. ఏ పాలసీకైనా ఏముంటాయి, ఏమో కొన్ని సాధించాలని అనుకుంటారు కదా, వాట్ ఆర్ ద వాట్ మేజర్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ తెలంగాణ స్పేస్ టెక్నాలజీ పాలసీ. నెంబర్ 1 ఆబ్జెక్టివ్ ఇస్ టు బికమ్ ద వాట్ గ్లోబల్ టెక్నాలజీ ఆఫ్ ఫర్ ద స్పేస్ టెక్నాలజీ. ఎవరైనా అనుకుంటారు అది కామన్గా, ప్రపంచంలో మనమే నెంబర్ 1 ఉండాలనేది ఆశించడంలో తప్పులేదు, దానికి ఎఫర్ట్స్ పెట్టాలి. సో మన గవర్నమెంట్ కూడా ఏమనుకుంటుంది, దట్ ఈస్ టు బికమ్ ద గ్లోబల్ టెక్నాలజీ హబ్ ఫర్ ద వాట్ స్పేస్ టెక్నాలజీ అనుకుంటుంది. దట్ ఈస్ ద నెంబర్ 1 aspiration. And second aspiration of the Telangana government is to foster and support the business and entrepreneurship in the space technology. ఏంటిది, బిజినెస్ ని ఫోస్టర్ అంటే సపోర్ట్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, బిజినెస్ ని స్పేస్ టెక్నాలజీని ఒక బిజినెస్ లాగా చేయడం, ఎక్కువ మందిని స్పేస్ టెక్నాలజీని ఎంటర్ప్రెన్యూర్షిప్ గా, ఇప్పుడు ఎడ్యుకేషన్ లో బిజినెస్ చేస్తూ ఉంటారు, అలా రకరకాల ఫీల్డ్లలో బిజినెస్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు ఈ దీంట్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ని కూడా ప్రమోట్ చేయాలనుకుంటుంది. దీంట్లో స్పేస్ టెక్నాలజీలో కూడా మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, మేము సపోర్ట్ ఇస్తామని సగర్వంగా చెప్తుంది గవర్నమెంట్ అనేది. సో దట్ ఈస్ ద స్పేస్ అండ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ అండ్ టు అట్రాక్ట్ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద పార్ట్నర్స్. పెద్ద పెద్ద నాసా నుంచి కానీ, లేదంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి కానీ, జైకా జపాన్ స్పేస్ ఏజెన్సీ నుంచి కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, లేదంటే ఎలాన్ ముస్క్ కంపెనీస్ కానీ, లేదంటే ఈ పెద్ద పెద్ద జెఫ్ బెజోస్ యొక్క ఈ కంపెనీస్ కానీ, లేకుంటే బ్లూ ఆరిజిన్ కంపెనీ కానీ, ఇలాంటి స్పేస్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ప్రపంచంలో పాపులర్ ఉన్నాయో వాటన్నిట్ల ద్వారా మనకి ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయాలి, స్పెషల్లీ ఇన్ ద సెక్టర్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్, దట్ ఈస్ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ టు అట్రాక్ట్ ద వాట్. సో ఇది నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి స్పేస్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద బికమింగ్ ద వాట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్. స్పేస్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ గూడ్స్ అన్ని కూడా తెలంగాణలో తయారవ్వాలి. దానికి మనకు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంది, మన దగ్గర ఏరోస్పేస్ పార్క్స్ ఉన్నాయి, మనకి ఆదింపట్ల దగ్గర ఏరోస్పేస్ పార్క్స్ ఉన్నాయి, అట్లాగే హార్డ్వేర్ పార్క్స్ ఉన్నాయి మనకి మహేశ్వరం, శంషాబాద్ దగ్గర. సో కాబట్టి ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజీని వాడుకొని సో తెలంగాణలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వీటిని ఈ స్పేస్ టెక్నాలజీకి అవసరమైన గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఇప్పుడు మార్స్ మిషన్ ఉంది, మార్స్ మిషన్ మనకు లాంచ్ చేసినప్పుడు మార్స్ మిషన్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ 30% ఆఫ్ ద ఎక్విప్మెంట్ మనకు తెలంగాణలోనే హైదరాబాద్లో తయారయ్యాయి. సో అలా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి స్పేస్ టెక్నాలజీలో ఉపయోగపడే, చిన్న చిన్న రాడార్స్ కానీ, యాంటీనాస్ కానీ, లేకుంటే దానికి ఉన్నటువంటి ఓవరాల్ దానికి ఉండే మన టైటానియంతో తయారయ్యేటువంటి కవర్ కానీ, ఇట్లాంటి చాలా ఉంటాయి చిన్న చిన్న ఎక్విప్మెంట్. ఆ పార్ట్స్ అన్ని అసెంబ్ల్డ్ పార్ట్స్ అన్ని కూడా అవసరం అయి ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం తయారు చేయాల్సింది. నెక్స్ట్ అండ్ టు బికమ్ ద వాట్ ప్రిఫర్డ్ టెస్ట్ బెడ్ ఫర్ ద వాట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అప్లికేషన్. అలాగే తెలంగాణ ప్రాంతంలో మనకు ఆల్రెడీ ఉంది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సెంటర్ కూడా తెలంగాణలో ఉంది, మనకి ఈ షాద్నగర్ దగ్గర రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సెంటర్. సో ఇక్కడ కూడా తెలంగాణనే ఇది చేయాలనుకుంటారు టు బికమ్ ద వాట్ ప్రిఫర్డ్ టెస్ట్ బెడ్ ఫర్ ద వాట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అప్లికేషన్స్. సో రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ అనేటివి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి టెస్ట్ చేయాలి. టెస్ట్ అంటే మనం ప్రాక్టికల్గా చెక్ చేయాలి అలా. సో ఆ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ టెస్టింగ్ అనేది కూడా తెలంగాణ ప్రాంతం నుంచి జరగాలి అని తెలంగాణ గవర్నమెంట్ ఆశిస్తుంది. ఇవి ఆబ్జెక్టివ్స్. ఒక క్వశ్చన్ ఏంటిది, విజన్. వాట్ ఈస్ ద విజన్ అనేది ఒక క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటిది, 4 స్టేట్మెంట్లు ఇస్తాడు ఎగ్జామినేషన్. 4 స్టేట్మెంట్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద స్పేస్ టెక్నాలజీ పాలసీ లాంచ్డ్ బై ద తెలంగాణ ఇన్ ఏప్రిల్ 2022 అంటాడు మనకి. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ స్పేస్ టెక్నాలజీ పాలసీ అంటాడు. సో టు బికమ్ ద గ్లోబల్ టెక్నాలజీ హబ్ కానీ, టు ఫోస్టర్ ద బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, టు బ్రింగ్ ద ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదంటే టు బికమ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద వాట్ small parts of the what space technology and to become the what test bed for the so checking of the what applications of the what remote sensing. సో వాటన్నిటిని కూడా తెలంగాణ ప్రాంతంలోనే చెక్ చేయాలి. ఈ ఆబ్జెక్టివ్స్ తోటి మన తెలంగాణ స్పేస్ టెక్నాలజీ పాలసీని మనం లాంచ్ చేయడం జరిగింది. మరి 4 పిల్లర్స్ పెట్టుకున్నారు. ఎలా మరి ఈ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలి? ఇవన్నీ చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద వాట్ 4 పిల్లర్స్. మనం అనుకున్నాయన్ని సాధించాలంటే సో అవి అనుకున్నాయన్ని సాధించడానికి కోసం తెలంగాణ గవర్నమెంట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వాట్ 4 పిల్లర్స్. One is
enabling access to infrastructure, and second one is the business facilitation and collaboration, third one is the skill development, and fourth one is promoting the research and the ఇన్నోవేషన్. ఈ నాలుగిట్ల పైన, ఈ 4 పిల్లర్స్ పైన మనం అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్ని సాధించాలి. ఏవైతే ఈ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో, సో టు ఫుల్ఫిల్ దీస్ ఆస్పెక్ట్ ఆర్ టు ఫుల్ఫిల్ అవర్ ఆస్పిరేషన్స్. సో ఈ ఆస్పిరేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫస్ట్ వన్ ఏంటిది, ఎవరైతే మన దగ్గర బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటి, ఎనేబిలింగ్ ద బిజినెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి, బిజినెస్ ఫెసిలిటేషన్ అండ్ ద కొలాబరేషన్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ని ప్రమోట్ చేయాలి, అట్లాగే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ, సో ఇఫ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్, అప్పుడు మనం అనుకున్నటువంటివి సాధించవచ్చు. ఏంటిది, తెలంగాణ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పేసి అనుకున్నాం. మనం తెలంగాణలోనే స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నాం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని టెస్ట్ బెడ్ లాగా ఇక్కడే టెస్ట్ చేయాలంటున్నాం. ఇవన్నీ చేయాలి అంటే సో ఈ 4 పిల్లర్స్ పైన డిపెండ్ అయ్యి తెలంగాణ గవర్నమెంట్ చేయాలనుకుంటుంది. ఇది సెకండ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో రావడానికి. వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద సో స్పేస్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్? నెంబర్ 1 ఇది ఎనేబిలింగ్ యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిజినెస్ ఫెసిలిటేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ద ట్రైనింగ్ అండ్ ప్రమోటింగ్ ద రీసెర్చ్ అండ్ మరి దీంట్లో ఏం చేస్తారు అనేది నేను కొంచెం టైం తర్వాత చెప్తాను మనకి. కానీ ఇవి 4 పిల్లర్స్ అనమాట. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది సో ఫెసిలిటేషన్ కొలాబరేషన్, అండ్ మూడోది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, నాలుగోది వచ్చి ప్రమోటింగ్ ద రీసెర్చ్ అండ్ ద ఇన్నోవేషన్ అనేది 4 పిల్లర్స్. మరి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ద పాలసీ ఉన్నాయి. ఈ వేటిపైన ఎక్కువ మొత్తంలో స్పేస్ టెక్నాలజీ పైన చేయాలనుకుంటుందంటే మనకి ఫోకస్ ఏరియాస్. ఇవి ఫోకస్ ఏరియాస్. ఎక్కువ మొత్తంలో స్పేస్ టెక్నాలజీ అనేది ఈ ఫీల్డ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, ఈ ఫీల్డ్లో ప్రమోట్ చేయాలనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్. మన దగ్గర స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం కదా. స్పేస్ టెక్నాలజీ అనేది ఏ ఫీల్డ్లో ప్రమోట్ చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ 5 ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకుంది. ఈ 5 ఫీల్డ్స్ లోపల తెలంగాణ గవర్నమెంట్ అనేది స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలనుకుంటుంది. ఆ 5 ఫీల్డ్స్ ఏంటిది, ఒకటి అగ్రికల్చర్లో కానీ ఇన్సూరెన్స్ సెక్టార్లో వాడేటువంటి మనకి స్పేస్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్లో ఎందుకు ఇంపార్టెంట్, క్రాప్స్ డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, ఫోటో తీసుకుని ఎంత క్రాప్ డ్యామేజ్ అయింది, ఎంత ప్రీమియం కట్టారు, వాళ్ళకి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా డ్యామేజ్ జరుగుతుంటాయి. వరదలు వచ్చినాయి అనుకో, వరదల్ని దేని ద్వారా, శాటిలైట్ ఇమేజెస్ ద్వారానే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి స్పేస్ టెక్నాలజీ అనేది ఈ రోజులలో ఏ సెక్టార్లో అయితే భూమి ఉందో ఆ సెక్టార్స్ని తెలంగాణ గవర్నమెంట్ పికప్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, అండ్ సెకండ్ వన్ అర్బన్ ప్లానింగ్ అండ్ ద డెవలప్మెంట్, అండ్ థర్డ్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఫిఫ్త్ వచ్చేసి ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్. ఈ 5 ఫోకస్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతుంది. ఇది థర్డ్ క్వశ్చన్, ఎగ్జామ్లో రాబోయే థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, విజన్. వాట్ ఆర్ ద విజన్, అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ అయినా రావచ్చు, లేదంటే వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద తెలంగాణ స్పేస్ టెక్నాలజీ పాలసీ అయినా రావచ్చు. ఆర్ అదర్వైజ్ తెలంగాణ పాలసీ అనేది వేటిపైన ఫోకస్ చేసినది. ఈ 4 ఉన్నాయి, 4 ఏదో ఒకటి పడుతుంది అంతే. ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ ఈజ్ గ్యారంటీడ్, కంపల్సరీగా ఏదో ఒకటి వస్తుంది మనకి. ఓకే రైట్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, అండ్ నెక్స్ట్ అర్బన్ ప్లానింగ్ అండ్ ద డెవలప్మెంట్, అండ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, అండ్ ఇంటర్నెట్ అండ్ ద కమ్యూనికేషన్స్. ఈ 5 పైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, మనం స్పేస్ టెక్నాలజీ పైన ప్రమోట్ చేయాలన్నమాట. అంటే ఈ 5 ఫీల్డ్లలో ఎక్కువ మొత్తంలో, ఈ 5 ఫీల్డ్ ఉన్నాయా, ఈ 5 ఫీల్డ్లలో ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, ఈ 5 ఫీల్డ్లలో బిజినెస్ని ఫెసిలిటేట్ చేయాలి, కొలాబరేట్ చేయాలి, ఆ 5 ఫీల్డ్లలోనే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ని ప్రమోట్ చేయాలి, ఆ 5 ఫీల్డ్లోనే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయాలి. ఈ 5 ఫీల్డ్ ఏవైతే సెలెక్ట్ చేశామో ఈ 5 ఫీల్డ్లలో వాటన్నిటిని కూడా మనం అనుకున్నాం కదా 4 కీ పిల్లర్స్ అని. ఆ 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 పిల్లర్స్ని ఈ సెక్టార్లలో ఏం చేయాలి, ప్రమోట్ చేయాలి. ఈ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ స్కిల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయా, సో ఇవన్నిటిని కూడా ఈ ఫీల్డ్లో ప్రమోట్ చేయాలి. ఫోకస్ ఏరియాస్ అగ్రికల్చర్ అండ్ ఇన్నోవేషన్, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, అండ్ ఇంటర్నెట్ అండ్ ద కమ్యూనికేషన్స్. ఇంటర్నెట్ అండ్ ద కమ్యూనికేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి మనకి ఫోకస్ ఏరియాస్. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కానీ, నెక్స్ట్ ఏంటి అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, అండ్ ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్, దీస్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్. ఇవన్నీ ఏంటి మనకి ఫోకస్ ఏరియాస్. ఈ ఫోకస్ ఏరియాస్ పైన చేయబోతుంది. సో ఈ 4 క్వశ్చన్స్లో ఏదో క్వశ్చన్ రావచ్చు. మనకి 4 కీ పిల్లర్స్ అన్నాం కదా, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి చేయాలనుకుంటుంది, లేదంటే వాటి గురించి మాట్లాడదాం కొద్దిగా. అంటే ఎగ్జామినేషన్లో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీకు ఐడియా కోసం. 4 కీ పిల్లర్స్ ఏంటి, ఇదే కదా, ఎనేబిలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ నెక్స్ట్ వన్ బిజినెస్ ఫెసిలిటేషన్, కొలాబరేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్రమోటింగ్ ద రీసెర్చ్. అండ్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, అగ్రికల్చర్ కానీ, నెక్స్ట్ అర్బన్ ప్లానింగ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ, నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ కానీ. సో ఇవన్నీ కూడా 5 పిల్లర్స్, ఇవన్నీ కూడా 5 ఫోకస్ ఏరియాస్, ఇవి 4 పిల్లర్స్. సో కాబట్టి ఈ 4 ఖచ్చితంగా క్వశ్చన్ అనేది గ్యారంటీ. ఓకే, ఫోకస్ ఏరియాస్ కానీ నెక్స్ట్ ఇది కానీ గ్యారంటీగా ఉన్నాయి మనకి. అయితే జనరల్గా మీ ఐడియా కోసం ఇక్కడ వరకే ఎగ్జామ్ కోసం మనకి అవసరం, మీ ఐడియా కోసం ఇది చూడండి ఒకసారి. ఎనేబిలింగ్ ద యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నామా లేదా,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ చేపడుతుందంట. సో ఎగ్జామినేషన్లో ఇది రాదు, ఊరికే టెన్షన్ పడకండి. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ, షేర్ టెస్టింగ్ ఫెసిలిటేషన్ కానీ, ఎంఎస్ఎంఈలను డెవలప్మెంట్ చేయడం కానీ, ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడం కానీ, కమర్షియల్ గ్రౌండ్ స్టేషన్స్ ఇస్టాబ్లిష్ చేయడం, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కానీ, ప్రొక్యూర్మెంట్ అండ్ డెవలప్మెంట్ కానీ, షేర్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, డేటా యాక్సెస్ కానీ, ఇవన్నీ చేస్తుందంట తెలంగాణ గవర్నమెంట్ టు ప్రమోట్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రమోట్ చేయడానికి కోసం స్పేస్ టెక్నాలజీలో. ఓకే, డోంట్ బై హార్ట్ దీస్ థింగ్స్ అండ్ దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామ్. జస్ట్ మనకి యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తెలియాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అట్లాగే బిజినెస్ ఫెసిలిటేషన్ అండ్ కొలాబరేషన్ చేయాలి అంటే సో స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కానీ, వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయడం కానీ, ఎవరికైనా ఇన్సెంటివ్స్గా సపోర్ట్ చేయడం కానీ, ఆథరైజేషన్ ఫెసిలిటేషన్ చేయడం కానీ, సో ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్ తోటి మనకి రిలేషన్స్ మెయింటైన్ చేసి వాళ్ళ దగ్గర టెక్నాలజీ తీసుకురావడం కానీ, కో వర్కింగ్ స్పేస్ని అలో చేయడం కానీ, సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మనకి ఇవన్నిట్ల ద్వారా ఈ బిజినెస్ని ప్రమోట్ చేస్తా అని చెప్తుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్, సో గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీలో కూడా గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, స్పేస్ ఇంటర్న్షిప్ డెవలప్ చేయడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తారంట దీనికి సంబంధించి, దేంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి. ఇక ప్రమోటింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం స్పేస్ టెక్నాలజీ రీసెర్చ్ ప్రోగ్రామ్ కానీ, అండ్ స్పేస్ ఇన్నోవేషన్ కోర్స్ కానీ, నెక్స్ట్ అప్లైడ్ సైన్స్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీ ప్రాజెక్ట్ కానీ, ఇంటర్నెట్ అకాడమిక్ కొలాబరేషన్, స్పేస్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్, స్పేస్ గ్రాండ్ ఛాలెంజెస్ ఇవన్నీ ప్రమోట్ చేస్తుందంట. ఓకే, ఇదంతా కూడా మీకు ఐడియాకి రావడానికి కోసం ఏంటి, ప్రమోటింగ్ ద రీసెర్చ్ ఇన్నోవేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, బిజినెస్ ఫెసిలిటేషన్ కానీ, ఎనేబులింగ్ యాక్సెస్ టు ఇవన్నీ కూడా మనకు అండర్స్టాండ్ అవ్వడానికి కోసం మాత్రమే జస్ట్ ఇవి చూసాం వాట్ ఈస్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ అని. ఓకే, సో ఇదంతా కూడా చూసాం. బట్ ఎగ్జామినేషన్లో ఇది కావాలి, దిస్ అండ్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్, ఇవి కావాలి ఖచ్చితంగా. అండ్ ఒకవేళ అడిగితే ఎగ్జామినేషన్లో ఇవి అడగడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ అవట్ గ్లోబల్లీ స్పేస్ ఇండస్ట్రీ వాల్యూ 360, 558, నెక్స్ట్ ఏంటిది $1 trillion పెరగడానికి అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ద స్పేస్ టెక్నాలజీ, నెక్స్ట్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఇవి, అండ్ నెక్స్ట్ 4 pillars ఇవి, అండ్ నెక్స్ట్ ఏంటిది ఫోకస్ ఏరియాస్ అనేటివి ఇవి. ఓకేనా, సో ఇవి మనకి తెలంగాణ స్పేస్ టెక్నాలజీ పాలసీలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. చూడ వెరీ సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేసా మీకు, మొత్తం క్రక్స్ అంతా తీసుకొచ్చి పెట్టేసా మీకు. ఖచ్చితంగా 1 mark అనేది ఎగ్జామినేషన్లో 100% ఈ స్పేస్ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ నుంచి ఖచ్చితంగా పాలసీ ఉంటుంది. సో మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను, ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మన ఏస్ ఆన్లైన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా సో మా వీడియోస్ కనుక నచ్చితే ఏస్ ఆన్లైన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.